గండికోట గిరిదుర్గ ప్రాంతం. అసలు గండికోటను గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అన్నారు? అసలు గండికోటలో ఏమున్నాయి? శత్రు దుర్భేదమైనటువంటి కోటగా ఎందుకు అభివర్ణిస్తారు? గ్రాండ్ కెనియన్ అని ఎందుకు అంటారు? అసలు గండికోటలో చూడదగ్గటువంటి ప్రదేశాలు ఏమున్నాయి? అవి మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. గండికోటలో చూడదగ్గ ప్రదేశాలు ఏంటో తెలుసా? 2 చారిత్రాత్మకమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. గండికోటలో అడుగు పెట్టాలంటే శత్రువులు సైతం గజగజ వణికేటువంటి రహదారి నిర్మాణం, ఫిరంగులు, చిన్నపాటి చార్మినార్, అదేవిధంగా భాండాగారం అంటే ఒక రకంగా ధాన్యాగారం, మరోవైపు బందీఖానా, ఇలా అక్కడ చూడదగ్గ ప్రదేశాలు అన్నీ ఇన్ని కావు. మరోవైపు గ్రాండ్ కెనియన్గా ఎందుకు పిలుస్తారంటే అమెరికా లాంటి ప్రాంతాల్లో కనిపించేటువంటి పర్వత శ్రేణిలో నదీ ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతం జమ్మలమడుగులోని గండికోటలో ఆ దృశ్యాలు కనిపిస్తాయి. అందుకే ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా గండికోటను చూడడానికి ఆసక్తి చూపుతారు. అందుకే గండికోటను గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ప్రపంచంలో అతి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతం కడప జిల్లా గండికోటలో మనకు ఆ దృశ్యాలు కనిపిస్తాయి. ప్రధానంగా అమెరికాలోని అరిజోనా ప్రాంతం అంటే రకంగా కాలరాడో నదీ ప్రాంతంలో ఇలాంటి పర్వత శ్రేణి మధ్యలో ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది. అందుకు దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే ఆ పర్వత శ్రేణిలో ఉన్నటువంటి నదీ ప్రాంతం మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ కూడా అదే ప్రాంతం. మనం ఇక్కడ ఎత్తైన కొండలు, మధ్యలో పెన్నా నది ప్రవహిస్తుంది. ఇది ఉత్తరం నుండి దక్షిణం వైపు వెళ్తున్నటువంటి ప్రవాహం మనం గమనించవచ్చు. ఇది ఉత్తరం నుంచి అటు దక్షిణం వైపుకు ప్రవాహం వస్తుంటుంది. అంటే దీన్ని గ్రాండ్ కెనియన్ అని ఎందుకు పిలుస్తారంటే ప్రధాన కారణం పర్వత శ్రేణుల మధ్య నది ప్రవహిస్తున్నందున ఇక్కడ గ్రాండ్ కెనియన్ గా పిలుస్తారు. ఇక్కడ శిల్ప సంపదతో పాటు అటు అద్భుతమైనటువంటి అందాలు, ఏదైతే ప్రకృతి రమణీయత కలిగినటువంటి అందాలు అంటే అంత ప్రకృతి రమణీయత కలిగినటువంటి అందాలను మనం ఈ గండికోట ప్రాంతంలో చూస్తాం. అదేవిధంగా ఇక్కడ అతి ప్రాచీనమైనటువంటి శిల్ప సంపదతో పాటు ఒక ప్రకృతి రమణీయ, అదేవిధంగా ఆలయాలు, అద్భుతమైనటువంటి ఆలయాలు, మాధవరాయ స్వామి ఆలయం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధులను చేస్తారంటే ఏ స్థాయిలో అప్పట్లో ఆ నిర్మాణం చేశారో మనకు అర్థమవుతుంది. మరో అంశం, ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులకు త్రాగడానికి నీరు కానీ, అదేవిధంగా పర్యాటకులు ఇక్కడ బస చేయడానికి సరైనటువంటి వసతులు లేవన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గండికోట ఉత్సవాల సందర్భంగానే అటు అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ఈ గండికోట సంబంధించినటువంటి ప్రాంతం గుర్తొస్తుందే తప్ప ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోవడం లేనటువంటి విమర్శలు కూడా ప్రధానంగా పర్యాటకులలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మనం చూస్తున్నాం కూడా. ఎందుకంటే ఇక్కడికి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. వీళ్ళంతా కూడా ఇక్కడ త్రాగడానికి నీళ్లు లేని పరిస్థితి, అంటే ఒక రకంగా త్రాగడానికి నీళ్ళు లేవు. అదేవిధంగా వీళ్ళు ఎక్కడైనా ఉన్న ఫలంగా ఒక్కసారిగా వర్షం కురిసినా ఎక్కడైనా సేద తీరాలంటే పరిస్థితి. అదేవిధంగా చుట్టూ ముళ్ళ పొదలు ఉన్నాయి. ఇక్కడికి ఎవరైనా వస్తే ఆ పర్యాటకులకు రక్షణ కరువు అన్నటువంటి విషయం. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి వైష్ణవి మర్డర్ కేసు తర్వాత ఇప్పటికీ కూడా అధికారులు కొంత అప్రమత్తమైనప్పటికీ కూడా దాదాపు ఇది విశాలమైనటువంటి కోట. ఈ కోటలో దాదాపు చుట్టూ 1000 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. ఆ 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడైనా పర్యాటకులు అటువైపుకు వెళ్ళి చూడాలని చూస్తే అగాంతకుల నుంచి ఏదైనా హాని కలిగితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలన్నటువంటి భావన కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఇక మనం మరో అంశం తీసుకుంటే పర్యాటకులను కూడా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు కూడా బోటింగ్ అంటే ఇక్కడికి దాదాపు నాకు తెలిసినంత వరకు అటు పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చినటువంటి సందర్భం. పర్యాటకులు వచ్చినా కూడా ఇక్కడ వారు బోటింగ్ చేయాలన్నా కూడా అటువైపుకు వెళ్లాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ రోప్వే లాంటివి ఉంటే గిన ఎవరైనా పర్యాటకులు కిందికి వెళ్ళి ఆ ప్రకృతి రమణీయత కలిగినటువంటి అందాలను చూసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి ఏర్పాట్లు ఎక్కడ లేవన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా భవిష్యత్తులో అయినా ఏదైతే అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రకృతి అందాలను ఎవరైతే తిలకించేందుకు ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఆ ప్రకృతి ప్రేమికులకు కూడా ఇది ఒక రకంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇక్కడికి మనం రాలేకపోయామన్నటువంటి వేదనతో ఇక్కడికి వచ్చేలా చూడాల్సినటువంటి బాధ్యత అటు అధికారులపై ఉన్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు ఒకవైపు ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాతి కట్టడాలు, అంటే ఆ రాతి కట్టడాలు చూస్తే మనమంతా కూడా మంత్రముగ్ధులు కాక తప్పదు. ఎందుకంటే మంత్రముగ్ధులు కాక తప్పదంటే అంతటి శిల్ప సంపద ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఆలయాలతో పాటు అదేవిధంగా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు మినీ చార్మినార్, ఇక ధాండాగారం అంటే ధాన్యాగారం అంటే భాండాగారం అంటే ఒక రకంగా ప్రకృతి విపత్తి సమయంలో కూడా ఇక్కడికి వచ్చి అంటే ఏదైతే విలయం అంటే ప్రకృతి విలయం కావచ్చు, అతివృష్టి అనావృష్టి కారణంగా ప్రజలు అంటే తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు ఉన్న నేపథ్యం కాబట్టి వాళ్ళని ఆదుకునేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున ధాన్యాన్ని దాచి ఉంచేవారు. అందుకే ఇక్కడ ధాన్యాగారం కూడా ఉంది. అంటే ప్రకృతి విపత్తు కారణంగా ప్రజలు తిండి ఆహార పానీయాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ధాన్యాగారం నుంచి వాళ్లకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని సరఫరా చేసి వారికి పంచేవారని కూడా ఒక రకంగా చెప్పుకుంటారు. ఇంకా మరో అంశం ఇక్కడ జైల్లో కూడా ఉంది. అంటే ఒక రకంగా ఏదైతే గతంలో దొంగలను ఏ విధంగా శిక్షించేవాళ్ళు అంటే గోర్లలో ఉన్నటువంటి ఏదైతే చేతుకున్నటువంటి గోర్లను తీయటం, అదేవిధంగా కాళ్ళను తట్టి పైకి లాగటం, అంటే ఇలాంటి దృశ్యాలు ఎన్నో అక్కడ జరిగాయి. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం అది పర్యాటకులు చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పర్యాటకులు చూసే విధంగా మాత్రం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పర్యాటకులను కూడా కొంత ఆకట్టుకునే దిశగా అడుగులు వేసినటువంటి అవసరం కనిపిస్తుంది. కానీ ఆ దిశగా అధికారులు కేవలం గండి ఉత్సవాల సందర్భంగా కేవలం చూపించడమే కాదు, ఆ తర్వాత రాబోయే రోజుల్లో కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్లకు ఈ ధాన్యాగారానికి సంబంధించి భాండాగారాన్ని అదేవిధంగా జైలును రెండింటిని చూపించి అక్కడ అప్పట్లో రాజుల కాలంలో ఎలాంటి వస్తువులను వాడేవారు వినియోగించేవారు అవి చూస్తే మాత్రం పర్యాటకులను గొప్పగా ఆకట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. నా పేరు నిఖిల, నేను ఫార్మ్ డి చదువుతున్నాను. ఫస్ట్ టైం నేను గండికోటకు వచ్చాను. లొకేషన్ అంతా చాలా బాగుంది. 2-3 డేస్లో ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. అందరు చూడాల్సిందిగా కోరుతున్నాను. బోటింగ్ అన్నీ ఉన్నాయి. వెదర్ కూడా చాలా బాగుంది. టెంపుల్స్, జైలు చాలా చాలా పాతకాలం నుంచి ఉన్నట్టు చాలా ఉన్నాయి. చాలా బాగుంది. లేదు, ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడ. మేము ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాను. ఈడ కొండ చూస్తుంటే 2 కళ్ళు చాలదు, ఎంత బాగుంది చూడండి. ఆ కొండ నుంచి కింద చూస్తే ఆడ నది పూస్తుంది. మాకు చాలా అదృష్టం ఫీల్ అవుతుంది. ఇది చాలా బాగుందండి. మేము చెప్పేది ఒకటి అంటే ఒక్కబారి ఈ స్థలకు రావాలి. చాలా బాగుంది. మేము ఇంకా చూడలేదు, చూస్తున్నాం. మేము ఇంకా టైం పడుతుంది. అది కళ్ళల్లో ಮಾಕು ಆನಂದ ಆಗ್ತದೆ. ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿರೋದು. ಈ ಜಾಗಕ್ಕೆ ಮೊದಲೇ ಸಲ ಬರ್ತಾ ಇರೋದು. ಇದು ನೋಡೋದಕ್ಕೆ ಎರಡು ಕಣ್ಣು ಸಾಲ್ತಾ ಇಲ್ಲ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಮನ ರೋಮಾಂಚನವಾಗಿದೆ ಆಕ್ಚುಲಿ. ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ನೀವು ಈ ಬೆಟ್ಟ ಇದೆಯಲ್ಲ ಎಷ್ಟು ಅಂದವಾಗಿದೆ, ಒಂದೊಂದು ಕೆತ್ತಿರೋ ತರ ಇದೆ, ಶಿಲ್ಪ ಕೆತ್ತಿರೋ ತರ ಇದೆ. ಅದ್ರ ಕೆಳಗಡೆ ನೀವು ನೋಡಿದ್ರೆ ನೀರು ತುಂಬಾ ಅಂದ್ರೆ ನದಿ ಹರಿತಾ ಇದೆ.
ಅದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಹಾಗೆ ಗಾಳಿಯಲ್ಲಿ ನಾವು ಅದ್ರ ಜೊತೆಲಿ ಲೀನರಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ఆమెಲೆ ಇಲ್ಲಿ ಏನು ಹೇಳಕ್ಕೆ ಇದಲ್ಲ, ప్రకృతి ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಇಲ್ಲಿ. ఏం చూసావు నాన్న? ఎక్కడికి వచ్చావు నువ్వు? గండికోట గండికోట. ఏం చూసావు నువ్వు? గుడిలు, కోటలు, ఇంకా లోయలు, శిల్పాలు. ఎప్పటి కాలం నాటివో తెలుసా ఇవి? నీకు పోనీ పాతవే పురాతనయే నీకు కొత్తగా కట్టినట్టు అనిపిస్తుందా? పురాతన పాతవి. ఎట్లుంది నీకు? ఏమనిపిస్తుంది ఇక్కడ? బాగా అనిపిస్తుంది. అంటే ఇవి రాతితో నువ్వు తాకావా వాటిని విగ్రహాలను? ఏమనిపిస్తుంది తాకినప్పుడు? రాయితో కట్టినారా లేకుంటే దేనితో కట్టారు? రాయి. రాయితో. ఎప్పుడన్నా చూసావు ఇట్లా రాయితో కట్టినట్టు? ఇదే ఫస్ట్ టైం. సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి. పిల్లలు పురాతన చరిత్ర, మన భారతీయ చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు కనుమరుగవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పిల్లలకి గతంలో ఎట్లా మన చరిత్ర ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవాలని మేము పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కట్టడాలు చూస్తే టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కానీ పూర్వము డెవలప్ లేకపోయినా మనిషి యొక్క శక్తితో తెలివితేటలతో ఇంత శిల్పాలను చెక్కి ఈ విధంగా ఇప్పటి వరకు కూడా 100 ఏళ్ల సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఈ శిల్పాలు చెక్కు చెదరకుండా ఎలా చెక్కారో అలాగే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి ప్రభుత్వాలు ఇప్పుడు పాడుపడిపోతున్నాయి, మరుగైపోతున్నాయి. మళ్ళీ దాన్ని పునర్నిర్మించి దానిని బాగు చేస్తే మనకు భావితరాల వారికి బాగుంటాయి. అదేవిధంగా చూడడానికి కూడా కేంద్రాలను వాళ్ళు పునర్నిర్మించి మళ్ళీ కొంచెం ఆదాయ వనరులు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను. నా పేరు. ఇక్కడ పూర్వము అంటే ఇప్పుడు గండి కోట అంటే కోట ఉంది, కానీ గుడిలో ఇక్కడ శిల్పాలు అవన్నీ కొంచెం శిథిలావస్థలో ఉన్నాయి. అప్పట్లోనే మరి ఇది నవాబులు ఈ విధంగా చేసింటారని చెప్తా ఉన్నారు. అంటే అప్పట్లోనే హిందువులకి ముస్లిమ్స్కి తగాదాలు ఉన్నాయి, మత సామరస్యం అనేది లేకుండా ఉంది కాబట్టి అప్పట్లోనే కొంచెం దీన్ని శిథిలావస్థకు తీసుకొని వచ్చినారు. అలాంటివి అప్పుడు జరిగాయి, ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.